హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయలతో ఒక రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. వంకాయలతో ఎప్పుడు కర్రీ పచ్చడే కాకుండా ఇలా ఒక్కసారి వంకాయ పెరుగుతో ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి వంకాయ పెరుగు కాంబినేషన్లో ఆ రెసిపీ ఏంటో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, వంకాయలతో ఈ రెసిపీ చేయడం కోసం 1 కప్పు కమ్మటి పెరుగుని తీసుకోవాలి. పుల్లగుండె పెరుగుని అస్సలు తీసుకోవద్దండి, కమ్మగుండె పెరుగుని తీసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంటే పెరుగు ఎక్కడ ఉండలేం లేకోకుండా బాగా క్రీమీగా కలుపుకోవాలి. చూసారు కదా, పెరుగు ఉండలేం లేకోకుండా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఒక 5 వంకాయలను తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల వంకాయలు చేదు లేకుండా కలర్ మారకోకుండా ఉంటాయి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయని బౌల్ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మరో 1/2 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. మనం పెరుగులో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మంట ఐ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుతూ 1-2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వంకాయలను 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు వంకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక కడాయికి మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఈ వంకాయను మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఆవిరంతా లోపలే ఉండిపోయి ఆ ఆవిరికే మన ఈ వంకాయలు అనేది తొందరగా మెత్తగైపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఈ వంకాయల్ని మగ్గించుకుందాము. ఒక 6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ వంకాయలను మనకు మెత్తగా అయిపోయినాయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఇలా తుంచుతానే వంకాయ ముక్కలను ఈజీగా కట్ అయిపోయినాయి. అంటే చాలా మెత్తగా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయలను పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు అయితే వేసుకుందాము. పెరుగంతా వేసుకున్న తర్వాత ఆ పెరుగు బౌల్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని ఇందులోకి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. నూనె వేడవగానే ఇందులోకి కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చేదు ఏమీ ఉండదు. ఒకవేళ మీకు మెంతులు వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మంట సిమ్లోనే పెట్టుకోవాలి. ఇందులోకి 1-2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులను, ఎండుమిరపకాయలను మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న వంకాయ పెరుగు పచ్చడిలోకి వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి ఆఖరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఒక మాట అయితే చెప్పాలండి. చాలామంది పెరుగు పచ్చడి పల్చగా తయారు చేస్తారండి. కొన్ని వాటికి పల్చగా చేసుకుంటే సెట్ అవుతుంది. కానీ ఇలాంటి కూరగాయలతో చేసినప్పుడు పెరుగు పచ్చడి పల్చగా చేసుకున్నారంటే ప్లేట్లోకి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పెరుగంతా ఒక సైడు, అలాగే ముక్కలన్నీ ఒక సైడు అలా వచ్చేస్తాయి అన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా కానీ ఇలా కూరగాయలతో చేసినప్పుడు ఇలా గట్టిగానే చేసుకుంటాను. ఒకవేళ మీకు పల్చగా కావాలంటే ఇందులోకి ఒక గిన్నెలో కొంచెం పెరుగు, నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు కూడా డిఫరెంట్గా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వీడియోలు ఎవరు చూడటం లేదండి. దయచేసి వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఎన్నో మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.